మీరెప్పుడైనా గమనించారా? మన సమాజం మనల్ని వినయం, దయ, అందరితో కలిసిపోవడం అని ఎప్పుడూ ఎందుకు ఒత్తిడి చేస్తుందో? ఫ్రెడరిక్ నీషే దీన్ని హెర్డ్ మొరాలిటీ అని పిలిచారు. అంటే మంద నైతికత. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా? నీషే ప్రకారం నేటి ఆధునిక సమాజం పాటిస్తున్న నైతికత కేవలం జంతువుల మందకు ఉండే నైతికత మాత్రమే. సమాజం వేటిని మంచి విలువలు అంటుందో, అంటే పబ్లిక్ స్పిరిట్, మోడరేషన్, వినయం వంటివి, అవి నిజానికి మనిషిని తక్కువగా చేస్తున్నాయి. ఇది భయం నుండి పుట్టిన నైతికత, మొరాలిటీ ఆఫ్ టిమిడిటీ. మంద ఎప్పుడూ భద్రతను, సుఖాన్ని కోరుకుంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి తన సొంత శక్తితో, ఆలోచనలతో మంద కంటే పైకి ఎదగాలని చూస్తే ఈ సమాజం భయపడుతుంది. అందుకే అసాధారణమైన మేధస్సును, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని సమాజం ఒక ప్రమాదంగా చూస్తుంది. నీషే దృష్టిలో ప్రజాస్వామ్యం మరియు సమానత్వం అనేవి కూడా ఈ హెర్డ్ మొరాలిటీ యొక్క రూపాలే. ఇవి ఉన్నతమైన వ్యక్తుల ఎదుగుదలకు సమానమైన అన్యాయాలు చేస్తున్నాయి. మరి మీరు ఏ మార్గంలో ఉన్నారు? గొర్రెల మందలో ఒకరిగా ఉండిపోతారా? లేక నీషే చెప్పిన స్వతంత్ర వ్యక్తిగా మారి మీ సొంత విలువలను సృష్టించుకుంటారా? గుర్తుంచుకోండి, అత్యున్నతమైనవి కేవలం అరుదైన వ్యక్తులకు మాత్రమే దక్కుతాయి. థింక్ బియాండ్ గుడ్ అండ్ ఈవిల్.